వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వరుణ్ ఇంగ్లీష్ ఛానల్కి స్వాగతం అండి. వెరీ హార్టీ వెల్కమ్. మనకి ఏంటంటే జెండర్స్ ఎలా, మగవారిని ఎలా పిలవాలి, ఆడవాళ్ళని ఎలా పిలవాలి, చిన్న పిల్లలకి తెలియదు కదండి, వాళ్ళందరి కోసం. హాయ్, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఎలా ప్రొనౌన్స్ చేయాలో చూద్దాం. బాయ్ అంటే ఎవరు, గర్ల్ అంటే ఎవరు, ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి, ఆ తర్వాత అంటే స్టేజెస్ వారీగా నేను చెప్పుకుంటూ వెళ్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయ్, దట్కి ఆపోజిట్ గర్ల్, జెండర్ ఆపోజిట్ అనమాట. మ్యాన్, విమెన్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, అంకుల్, ఆంట్, నెఫ్యూ, నీస్, కింగ్, క్వీన్, మాంక్, నన్. అదే మగవారిని అయితే మాంక్ అంటారండి, సన్యాసం పుచ్చుకున్న వాళ్ళని. సన్యాసి కాదండి, సన్యాసం. నన్ అంటే కూడా ఆవిడ దేవుళ్ళలో ఉన్న ఆవిడ అనమాట, నన్స్ అంటారు వాళ్ళని. హస్బెండ్, వైఫ్. దిస్ రిలేషన్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్ అండి, బట్ రిలేషన్స్ బిట్వీన్ స్టేజెస్ వారీగా అండి. దీంట్లో ఏంటంటే మస్కులర్ నౌన్స్ అని ఉంటాయి. జెండర్ ఆర్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ బాయ్స్, మెన్ అండ్ మేల్ యానిమల్స్. ఫెమినైన్ నౌన్స్ ఉంటాయండి వీటిలో. మళ్ళీ జెండర్ ఆర్ వర్డ్స్ యూజ్డ్ ఫర్ గర్ల్స్, విమెన్ అండ్ ఫీమేల్ యానిమల్స్. దట్ ఆల్సో వీ హ్యావ్ టు సీ దాట్ నెక్స్ట్ ఇన్ ద క్లాస్. నెక్స్ట్ మనం ఏం తెలుసుకుందామంటే కొన్ని ఆపోజిట్ వర్డ్స్ కూడా తెలుసుకున్నామండి. కమ్, గో, డౌన్, అప్. జనరల్గా అయితే ఆపోజిట్స్ ఇట్లా ఉంటాయండి. అప్కి ఆపోజిట్ డౌన్. కమ్ అంటే రావడం, వెల్కమ్ అంటాం కదా, రండి రండి అంటాం కదా, అట్లాగా గో గో అంటే వెళ్ళు అనమాట. గో అంటే ఆపోజిట్ అనమాట. కమ్కి ఆపోజిట్ గో. అది అగ్రీ. అగ్రీ అంటే నీ మాటకి నేను అంగీకరిస్తున్నాను. డిసగ్రీ. డిసగ్రీ అంటే నీ మాటకి నేను అంగీకారం తెలపట్లేదు. మెచ్యూర్, ఇమ్మెచ్యూర్ అంటారు. మెచ్యూరిటీ అంటే మనకు తెలుసు కదండి. ఏం చెప్తామంటే మన లాంగ్వేజ్లో అయితే కనుక మెచ్యూరిటీ పర్సన్, మెచ్యూరిటీ విమెన్ అంటాం కదా. చాలామందికి చిన్న వయసులోనే మెచ్యూరిటీ వచ్చేస్తుంది. వాళ్ళు చాలా పెద్ద తరహాలో ఆలోచిస్తారు, చాలా కామ్ క్వైట్గా ఉంటారనమాట. మెచ్యూరిటీ అంటే ఆ తరహా అయిన పద్ధతి అనమాట, పెద్దరికం అని. ఇమ్మెచ్యూర్ అంటే మెచ్యూరిటీ లేకపోవడం, అంటే ప్రతిదానికి కూడా అవగాహన రహితంగా ప్రవర్తించడం, దేన్ని కూడా అర్ధరహితంగా చేయటం, పనులు కానీ మాటలు కానీ ఇంకా వాళ్ళ యాక్షన్స్ ఎనీథింగ్ ఎల్స్ అలా అనమాట. మెచ్యూర్, ఇమ్మెచ్యూర్. మళ్ళీ ఇంకొకటి మనం చూద్దామండి ఎగ్జాంపుల్. క్లీన్. క్లీన్ అంటే ఏంటండి, క్లీన్ చేయటం. డర్టీ ఆపోజిట్ డర్టీ. క్లీన్కి ఆపోజిట్ డర్టీ అనమాట. ప్రెటీ. ప్రెటీ, బ్యూటిఫుల్, వాటికి డిఫరెన్స్ వర్డ్స్ ఉంటాయండి. అగ్లీ అనమాట. అగ్లీ అంటే అందంగా లేకపోవడం. బ్యూటిఫుల్, ప్రెటీ అంటే అందంగా ఉండడం. అవును కదండి. మగవారినైతే హ్యాండ్సమ్ అంటారు, ఆడవాళ్ళనైతే ప్రెట్టి, బ్యూటిఫుల్ కూడా అంటారు. షీఈ్ ఎ వెరీ బ్యూటిఫుల్ గర్ల్, హీఈస్ ఎ హ్యాండ్సమ్. మగవారినైతే హీఈస్ హ్యాండ్సమ్, హీఈస్ వెరీ హ్యాండ్సమ్ అంటారు. ఆడవాళ్ళనైతే కనుక షీఈ్ సో ప్రెటీ, షీఈ్ సో బ్యూటిఫుల్, షీ హ్యాస్ ఎ లాంగ్ హెయిర్, షీ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ హెయిర్ అట్లా అంటారు కదా. అట్లా బ్యూటిఫుల్ అనే వర్డ్ని, ప్రెట్టి అనే వర్డ్ని గర్ల్స్కి మాత్రమే యూజ్ చేస్తారు. హ్యాండ్సమ్ అనే పదాన్ని మగవారికి యూజ్ చేస్తారనమాట. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నన్ను సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా కామెంట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకేమైనా వర్డ్స్ ఆపోజిట్స్ మీకు తెలిసినవి ఉంటే కనుక నాకు ప్రతి ఒక్కళ్ళు కనుక కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. మనం కలిసి ఇంగ్లీష్ నేర్చుకుందాం. బీ గుడ్, డూ గుడ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్, థ్యాంక్ యూ.